మంచిదని నాకంత అనిపించట్లేదు మంచిదని అది. ఎందుకంటే ఇంకా వాళ్ళని ఇచ్చేయడం అవుతుంది కదా, సోమరిపోతులాగా తయారవుతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా కొట్టుకోవడం, తన్నుకోవడం, లేకపోతే తోసుకోవడం జరుగుతున్నాయి ఎక్కువ శాతం. నిజంగా ఉపయోగపడే వాళ్ళు వెళ్తే బాగుంటుంది. అంతే కదా మరి. ఇప్పుడు పర్టికులర్గా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వీళ్ళకి లేకపోతే షాప్స్లో వర్క్ చేసుకునే వాళ్ళకి, ఏదైనా పనుల మీద వెళ్ళే వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఇలాంటి వాళ్ళకి ఉంటారు కదా, గంపలతో వీటితో పళ్ళ వ్యాపారం వీళ్ళు చేసుకునే వాళ్ళకి మంచి పరిణామం. వాళ్ళకే బెటర్ ఉంటుంది. కానీ ఏదైనా అండి ఇలాంటివి కాకుండా ఇంకేదైనా చేస్తుంటే బాగుంటుంది, కానీ దీనికంటే అవసరం లేదు. ఎందుకంటే దీని మీద వచ్చే బడ్డెన్ అంతా కూడా మళ్ళీ రేట్లు పెంచడం మీదే పడుతుంది, మన మీదే పడుతుంది. ఏదో తగ్గిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం తగ్గించినట్టు ఉండదు. పచారీ సామాన్లు అన్నీ ఎంతెంత రేటు పెరిగాయంటే అంత రేటు పెరుగుతున్నాయి. దాని బదులు వాటిని తగ్గిస్తే బెటర్ కదా. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి చేయక తప్పట్లేదు, మరి తప్పదంటారే. అంతే కదా మరి. ఆగస్టు 15 నుంచి చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఏదైతే మంచి పరిణామం. ఎందుకంటే దండకు కొట్టుకుని రావడం తప్ప రెండో ఉపయోగం లేదు. బస్సు టికెట్లు తక్కువ ఇస్తే వాళ్ళకు గవర్నమెంట్ లాస్ ఉండదు, మాలాంటి వాళ్ళకు లాస్ ఉండదు. ఇప్పుడు 20 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు. ఇప్పుడు మేము అక్కడి నుంచి వామక నుంచి వచ్చాము, 20 రూపాయలు అన్నారు కదా, 10 రూపాయలు పెట్టాలి. 100 రూపాయలు ఉన్నది 75, 70కో లేదా 60కో పెట్టుకుంటే అటు గవర్నమెంట్కు లాభం ఉంటుంది, మాల మధ్యతరగతిలో కూడా కొంచెం అనుకూలం ఉంది. తగ్గించారు గవర్నమెంట్, అనుకూలం ఉంది, పర్వాలేదు, గవర్నమెంట్ బాగా పరిపాలన ఉంది అనుకోవచ్చు. గ్యాస్ బట్ట చూడండి ఒకేసారి 900 చేశారు. ఎంత బాధ మాకు మధ్యతరగతి వాళ్ళం, ఒంటరిగా ఉన్న వాళ్ళం, ఒంటరి మహిళలకు పెన్షన్ డబ్బుల మీద మందులో కానీ ఇల్లు కానీ నడపడం చాలా ఇబ్బంది. ఆ గ్యాస్ కూడా ఇప్పుడు తెలంగాణలో 500కి ఇస్తున్నారు. అలాగే మనకు 600, 650కి ఇచ్చిన సేఫ్టీ. అలా అయితే గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుంటుంది. నాకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో కొంత డబ్బులు కలిసి వస్తాయి అంటున్నారు. వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ అవ్వదు, మధ్యతరగతి మేము లాస్ అవ్వం. ఇప్పుడు 300 అనుకోండి, 200 100 రూపాయలు మిగిలినాయి కదా మాకు. అమ్మయ్య 100 రూపాయలు తగ్గించారు గవర్నమెంట్ అనేది కొంచెం ఇదిగా ఉంటుంది. వాళ్ళకు బెనిఫిటే, మాకు 1 రూపాయి తగ్గితే మాకు సంతోషమే. ఇప్పుడు ఫ్రీ పెట్టేసరికి ఏముందండి, ఇప్పుడు 100 మంది ఉన్నాం, 50 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కాలంటే ఎక్కడ ఊపిరి ఆడదు, మనుషులు చచ్చి. తెలంగాణలో అలా జరగలేదా? చాలా ఒక ఆమె తలకాయ ఎగిరిపోయింది. అప్పుడు ఏం చేసాం? ఏం చేయలేదు. నష్టపోయింది వాళ్ళే కానీ వీలు కాదు కదా. అలా చేయడం నాకు అస్సలు నచ్చలేదండి. గవర్నమెంట్ నా మాట నీకు అసలు ఇది చేసుకుంటే అనుకూలంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కోటి దండాలు చెప్తున్నాను. అంటే సంవత్సర పాలన అవుతుంది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది, గతంలో మేము ప్రకటించున్నాం కాబట్టి అంటున్నారు. రాయితీలు ఇస్తేనే బాగుంటుంది అంటారు. వద్దు, సంవత్సరం ప్రకటించారు కరెక్టే. ఇది మధ్యతరగతులకు అనుకూలంగా లేదు కదా. ఇప్పుడు 100 మంది ఎక్కినా కూడా ఇబ్బంది పాలైపోతాం. గవర్నమెంట్ మంచి ప్రకటనలు అంటే బీద వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. గ్యాస్ ఒకటి 600, 500కి 50కి ఇవ్వాలి. ఇది ఇప్పుడు నేను చెప్పేసి బస్కి 20 అంటే 10 రూపాయలు తగ్గించుకోవాలి, 10కి 10. ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా బతకాలి కదండి. ఆటో వాళ్ళు ఎంతమంది భార్య బిడ్డలు, వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజులు హై రేట్ ఉన్నాయి. స్కూల్ ఫీజులు ప్రైవేట్ స్కూల్ చదివించుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం చాలా ఇబ్బందిగా. వాళ్ళు బతకాలి, మనం బతకాలి, గవర్నమెంట్ కూడా బతకాలి. అన్ని విధాల సబ్బుల మీద రేట్లే ఉన్నాయి. అసలు గ్యాస్ బండ మధ్యతరగతి కొనాలని నాకైతే చాలా, నేను మధ్యతరగతి దాన్ని కొనాలంటే అంత బాధో నాకు అర్థం. అలాగా అన్నిటి మీద రాయితీ తీసేసుకుంటే చక్కగా అనుకూలంగా ఉంటే పరిపాలన ఈసారి కదా ఇంకో 10 సార్లు అయినా వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే ఉంటారు. అయితే చాలా దూరాల నుంచి వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు ఎక్కువ చేస్తూనే ఉంటారు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగంగా మారుతుంది. పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా అప్లై చేశాయి, ఊరికి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు. అప్పుడు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? అంటే వినియోగించుకునే వాళ్ళకి బాగా వినియోగించుకుంటే బాగుంటుందండి. అది సద్వినియోగం చేయకుండా మనం దేని గురించి అయితే ఇది చేసుకుంటున్నామో దాని గురించి వెళ్తే బాగుంటుంది. అన్ని అవకాశం వచ్చింది కదా అని అన్నిటికీ వాడుకోకూడదు కదా. అది ఏదైతే ఉందో మంచిగా పనులకు ఉపయోగించుకుంటే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర పాలన సందర్భంగా జూన్ 12కి సంవత్సరం అవుతుంది కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి. వీటితో పాటు దీని గురించి కూడా ఉంటుందని మొన్న ప్రస్తావనలో చెప్పారు కర్నూలు సభలో చంద్రబాబు గారు. సో మహిళలకు నిజంగా వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, వ్యాపారస్తులు ఉంటారు కదా, గంపల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అందరికీ బాగుంటుందండి, ఇస్తే బాగుంటుంది. అంటే సిటీలో ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున చేతి పని చేసుకుని జీవించే వాళ్ళే కదా. ఎంప్లాయీస్ తక్కువ, అభివృద్ధి అవుతుంది, వాళ్ళకు కూడా ఆర్థికంగా ఆదుకున్నట్టు ఉండిద్ది. స్టూడెంట్స్ మహిళలకు బాగుండిద్దండి. ఇస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు బాగుండిద్ది. అది అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే విషయం. ఖర్చులతో పోల్చుకుంటే 1500 నుంచి 2000 కలిసి వస్తుంది. ఒక 2000 అంటే మధ్యతరగతి సాదా సీదా కుటుంబాలకి ఎక్కువే కాబట్టి బాగానే ఉంది. చూసుకున్నట్లయితే దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? 1 ఇయర్ ఎలా అనిపించింది? అంటే వాళ్ళు కూడా చూసుకోవాలి కదండి. ఇది ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చి వదిలేసేది కాదు కదా. ఇచ్చింది సద్వినియోగం చేసుకోవాలన్నా, వాళ్ళు నెరవేరాలన్నా వాళ్ళు ఆర్థికంగా చూసుకోవాలి.
యువతల వాళ్ళని మనం దూషించకూడదు. అంటే చూశారు, బెంగళూరులో తరహా చూశారు, హైదరాబాద్ తరహాలో చూశారు. అక్కడ ఆ మధ్య కొట్టుకోవడం కూడా జరిగింది, తోసుకోవడం కూడా జరిగింది. ఎప్పుడు బస్సు ఎక్కిన వాళ్ళు కూడా బస్సు ఎక్కి వెళ్తున్నారు ఉచితం అంటే. అలా నిరుపయోగం ఏమైనా అవుతుందంటారు? అలా మనం అవకాశం వచ్చింది కదా అని అలా చేయకూడదు కదండి. మనం మన పని మీద వెళ్ళినప్పుడు మన పని ఏంటో చూసుకోవాలి. వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మనం అలా చేయటం పొరపాటు. అనుకున్నట్లయితే మంచి పరిణామం కాదంటారా? మంచిదని చెప్తే మంచిదే. మనకు కలబడుకోకుండా మనకి ఆడవాళ్ళకే కలబడుకోకుండా ఉండాలి. అది రాష్ట్ర బడ్జెట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఇవ్వలేకపోయాము, ఈసారి ఖచ్చితంగా అమలు ఉంటుంది అంటున్నారు. రేపు మహానాడు సభలు కడపలో పెడతారంట. ఈ సంవత్సర పరిపాలనకు సందర్భించి ముందే మే 28, 29 వరకు 27 కూడా ఉంది. మరి అప్పుడేమైనా ప్రకటిస్తే మంచి పరిణామమైనా కొంచెం అమౌంట్లు కలిసి వస్తాయంట. మంచిదే. గతంలో ఏంటంటే ఇలాగ ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువయ్యారు. హైదరాబాద్ కానివ్వండి, ఇటు బెంగళూరు కానివ్వండి, కూరగాయలు కొంటా కానివ్వండి, లేకపోతే ఆటలు కానీ వీటిలు కానీ అంటున్నారు. నిజంగా ఈ వర్కింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, స్టాఫ్ కానివ్వండి, లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఉపయోగమే అంటారు. అందరికి ఉపయోగం. మహిళలకే ఎక్కువ ఉపయోగం, మగవాళ్ళకి ఉండదు ఎక్కువ. సంవత్సర కాలంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? నాకేం రాదండి, ఏ పథకం లేదు. ఒక ఇతరానికి పింఛని వస్తుంది, నెలకు 4,000 అంతే, ఇంకేమి రావట్లేదు. సంవత్సర పాలన రేపు జూన్ 12 సంవత్సరం అవుతుంది. మరి వార్షికోత్సవం సందర్భంగా ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లతో పాటు ఏదైతే కొత్త పెన్షన్ 1,00,000 వరకు ఇస్తామంటున్నారు, నిజంగా నమ్మొచ్చు అంటారు? ఏమో చెప్పలేమండి, అంటే చెప్తాం, మరి బాధలేదు. మరి ఫస్ట్లో రాష్ట్రాల వైడ్గా అన్నారు ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పుడు జిల్లాల వారీగా ఉంటుంది అంటున్నారు. మంచి పరిణామం, మంచిదే. ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు కలిసి వస్తాయి కదా. మంచిదే. మరి దీనివల్ల ఆటో కార్మికులు ఏమైనా ఇబ్బంది పడతారా? వాళ్ళకి ఉండదు, ఛార్జీ ఉండదు, వాళ్ళకి వర్క్ ఉండదు ఇక అంతే. ఇటు పక్క చూసుకుంటేనేమో ఇంకా ట్రాన్స్పోర్ట్ రంగాలు ఉన్నాయి, ప్రైవేట్ రంగాలు, మరి వాటికి ఇబ్బంది అని అంటారు. వాటి కూడా చూపిస్తుంది. ప్రభుత్వ పనితీరులకు సంబంధించి 1 year అవుతుంది కాబట్టి జూన్ 12 ఒక సంవత్సరం వార్షికోత్సవం సెలబ్రేషన్స్తో పాటు మహానాడు సభలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మొన్న కర్నూలు సభలో ఎవరైతే చంద్రబాబు గారు ఏమన్నారో, గతంలో ఆర్థిక వెసులుబాటు అంచనాలు వేయలేకపోవడం వల్ల లేట్ అయింది ఉచిత బస్సు, సో ఈసారి ఖచ్చితంగా ఉంటుంది ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఎలా ఉంటుంది? ఉచిత బస్సు అనేది కాన్సెప్టే పరమ దరిద్రం. ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ ఉచిత బస్సు పెట్టారు, అక్కడ కూడా సరిగ్గా రన్ అవ్వట్లే. తెలంగాణలో కూడా ఉచిత బస్సు పెట్టారు, అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ అవ్వట్లే. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఒక ఆడదై బస్సు ఎక్కితే ఆ టికెట్ భారం ఎవరి మీద పడుతుంది? ఒక మగాడి మీద పడుతుంది. అర్థమైందా? ఇంకా మగాడి మీద పడితే ఇంకా కుటుంబ వ్యవస్థ మీద పడినట్టే కదా లెక్క, అవునా కాదా? అయినా ఈ ఉచిత బస్సు ఏందన్నా నాకు అర్థం కావట్లే. ఎవరి మీద పడతారు? ఎవరు అబ్బ సొమ్ము ఎవరు దీనికి పెడతారు? ఎలక్షన్స్లో అరవికామి హామీలు ఇచ్చారు కాబట్టి ఆమె తప్పక మాట తప్పదని ఇవ్వడమేనంటారు. అసలు హామీ ఇచ్చారు, ఆ ఉచిత బస్సు కోసమే ఎవరు ఓటేసిలే. ఆ అమ్మఒడు ఏవో ఉన్నాయి కదా, వాటి కోసం వేశారు తప్ప ఈ ఉచిత బస్సు కోసం వేయలే. అయినా ఈ ఉచిత బస్సు కాన్సెప్ట్ అనేది పరమ దరిద్రమైన కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ అనేది అప్పుల్లో ఉంది, ఈ ఉచిత బస్సు కాన్సెప్ట్ పెడితే ఇంకా అప్పులు ఉన్నట్టే కదా. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, టికెట్ల ఛార్జీలు పెంచుతారు కదా, పెంచినప్పుడు అది ఎవడు కొంటాడు? ఆడదైతే కొనదు, ఒక మగడే కొంటాడు. ఆడికి వచ్చే కూలి ఎంత, ఆడికి వచ్చే జీతం ఎంత, ఆడికి వచ్చే నిత్యావసర సరుకులే పెరుగుతున్నాయి. ఒకటన్నా కరెంటు బిల్లు పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగాయి. ఇప్పుడు ఇలాంటి ఉచితాలు పెడితే రేపు పొద్దున్న ఇంకా పెరుగుతాయిగా. దీంతో పాటు ఆటో కార్మికులు కానివ్వండి పెరుగుతున్నాయా? ఆటో వాళ్ళు పోనీ అది ఆటో వాళ్ళది కూడాను ఈ ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళు కూడా జీవనశైలి పోద్ది కదా. ఇంకా ఆటో ఎవడెక్కుతారు? ఏ మగాడే ఎక్కాలి, ఆటోలు కూడాను రండయ్యా రండయ్యా అని పిలుస్తారు. ఇంత భారం. మరి ఇప్పుడు రేపు టికెట్ కొన్నా మగవాడికి చోటు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇది అసలు మగాడు అంటే ఎలాగొందంటే దరిద్రానికి రాష్ట్రంలో మగాడికి అనే వాల్యూ లేదన్న. మగాడు అనేవాడు ఒక అంటే నేను ఒకటి అడుగుతా, నా తెలియక అడుగుతున్నా, ఇది చాలా వరకు నేను అందాం అనుకుంటున్నా. ఓటు హక్కు అనేది ఎవరికి ఉంది? ఒక ఆడదానికే ఉందా? అంటే ఆడద వేస్తేనే మీరు ఇది అవుతారా, గెలుస్తారా? లేకపోతే మగాడు వేస్తే మీరు గెలవరా? ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఎక్కువ మహిళల్ని ఫోకస్ చేస్తారు. మహిళలకే అదొక్క దరిద్రం తీసేస్తే హ్యాపీగా ఉంటుంది అన్న. ఈ మహిళ ఒక విషయం చెప్తున్నా, మహిళ ఆడది అని ఒక ర్యాంప్ పెట్టబట్టే మన రాష్ట్రంలో ఆడదానికి ఇది అన్నీ జరుగుతున్నాయి. అది సమానంగా పెట్టండి, ఎలాంటివి జరగవు క్రైమ్స్ అనేవి. రాయితీలు ఇస్తే బాగుంటుంది కానీ ఉచితాలు వద్దంటారు. వద్దు. ఇప్పుడు పిల్లలు భవిష్యత్తు కోసం డబ్బులు ఇస్తాను అంటున్నావు, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను.
రైతు భరోసా ఇస్తున్నాం అంటున్నాం, ఓకే దాన్ని యాక్సెప్ట్, ఎందుకంటే రైతు లేనిదే మనం ఉండలేం.